హర్షేంద్ర కుమార్ గారు ఉంటారు, ఆయన ధర్మాధికారి ఈ ధర్మస్థల టెంపుల్ కి. ఏదైతే హర్షేంద్ర కుమార్ గారు ధర్మాధికారి ఉన్నారో ఈ ధర్మస్థల టెంపుల్ కి, ఆయన ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తారు బెంగళూరు కోర్టు నుంచి. ఏందనంటే సుమారు 8,842 మీడియా లింక్స్ ఉంటాయి కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్సెట్రా ఎక్సెట్రా 8,842 మీడియా లింక్స్ ని తీపిచ్చేసే ప్రయత్నం చేస్తాడు. ఇన్ఫాక్ట్ డిఫమేషన్ కూడా ఫైల్ చేస్తాడు. అయితే కోర్టు కూడా దీన్ని జస్టిఫై చేస్తుంది, చేసి అవును ఇప్పటిదాకా కోర్టు మనది ఉన్నప్పుడు మనం దీన్ని ఖరాబ్ చేయొద్దు కదా అని చెప్పి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా దీని మీద మాట్లాడుతున్నప్పుడు ఫ్రీ స్పీచ్ పేరు మీద మన ధర్మస్థల పేరును కూడా ఖరాబ్ చేయొద్దు కదా అని చెప్పి కోర్టు వాదన. అయితే ఒక ప్లాట్ఫామ్ థర్డ్ ఐ అనే ఒక ప్లాట్ఫామ్ సుప్రీం కోర్టు కూడా పోయింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ మై లార్డ్స్, తెలవాలా ఇది మామూలు ఘటన కాదు, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఇన్హ్యూమన్ ఘటన ఇది అని చెప్పారు. అక్కడ ఎంతో మంది ఉమెన్ అండ్ అడల్ట్స్ అండ్ మైనర్స్ కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది పురుషులు కూడా ఉన్నారు ఈ మొత్తంలో అని చెప్తున్నారు. 13 సంవత్సరాలైనా ఇంకా ఆ మైనర్ బాలికకు ఇన్ఫాక్ట్ న్యాయం దొరకలే. ధర్మం దూరం మాట, ఆ పిల్లకు ఆ తల్లిదండ్రులకు న్యాయం దొరకలే.